హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వచ్చేసి అయితే శ్రీ మురుడేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాము. ఈ దేవాలయం వచ్చే అరేబియా సముద్రం ఒడ్డున కందుక అనే ఒక పర్వతం మీద ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నట్టు. ఈ ఆలయానికి మూడు వైపులా సముద్రం నీరే ఉంటుంది. ఒక వైపు నుంచి మాత్రమే మనం ఆలయంలోకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి అసలు ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకాలో ఒక పట్టణమే ఈ మురుడేశ్వర దేవాలయం. ఈ ఆలయానికి వచ్చేసి అతి ఎత్తైన సుందరమైన రాజగోపురం ఉన్నది. ఈ రాజగోపురం యొక్క ఎత్తు వచ్చేసి 249 అడుగులు. ఈ రాజగోపురం వచ్చేసి 20 అంతస్తులలో నిర్మించడం జరిగింది. ఒకవేళ మనము ఈ రాజగోపురం పైనకి వెళ్ళి సముద్రం యొక్క అందాలు చూడాలనుకుంటే ఈ రాజగోపురంలో 2 లిఫ్టులను అమర్చడం జరిగినది. మేము వెళ్ళినప్పుడైతే అదే విధంగా లిఫ్ట్ ద్వారా చివరి అంతస్తు వరకు వెళ్ళి సముద్రం యొక్క అందాలను చూసినాము. చాలా అంటే చాలా బాగుంది. మంచి అనుభూతిని ఇస్తుంది. మనకి సముద్రం యొక్క అందాలే కాకుండా చుట్టూ కనిపించే అందమైన అడవి కూడా మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. మేము వెళ్ళినప్పుడు ఈ రాజగోపురానికి కొంచెం రిపేర్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఎత్తైన శివుని విగ్రహము. ఈ విగ్రహం యొక్క ఎత్తు 113 అడుగులు. ఈ విగ్రహం దగ్గర నుంచి చూస్తానికి చాలా అంటే చాలా అద్భుతంగా. ఈ విగ్రహం యొక్క ఏరియల్ వ్యూ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఆలయం యొక్క స్థల పురాణంలోకి వెళ్తే ఒకానొకప్పుడు త్రేతాయుగం నాటి కాలంలో రావణాసురుడు తన ఇంట్లో అశాంతిగా ఉన్న తన తల్లి దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా ఇంత దీనంగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు తన తల్లి ఏం చెప్తుందనంటే, ఎంత చేసినా కానీ మనశ్శాంతి అనేది లేదు నాయన, నాకు శివుని యొక్క ఆత్మలింగం కావాలని అడుగుతుంది. తన తల్లి కోరిక మేరకు రావణాసురుడు కైలాస పర్వతం మీద శివుని కోసము కఠోర తపస్సు చేస్తుంటాడు. రావణాసురుడు ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షమవ్వడు. అందుకు రావణాసురుడికి చాలా కోపం వస్తుంది. తన తల్లి కోరిక తీర్చలేని ఈ జన్మ ఎందుకని తనకున్న 10 తలలలో నుంచి ఒక్కొక్క తలను నరికి హోమంలో వేసుకుంటూ శివునికి అర్పిస్తాడు. అదేవిధంగా చివరి తలను కూడా అర్పించే టైంకు శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన శివుడు, ఏమిటి రావణ, ఇంత కఠోర తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏంది అని రావణాసురుడిని శివుడు అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు వెంటనే పాహిమాం పాహిమాం పరమేశ్వర అని నీ యొక్క ఆత్మలింగం కావాల స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు వెంటనే శివుడు, అదెంత భాగ్యం రావణ, నా ఆత్మలింగమే కదా, ఇదిగో తీసుకో అని ఆత్మలింగం తీసి రావణాసురుడి చేతిలో పెడతాడు. ఇదిగో రావణ, ఆత్మలింగం అయితే తీసి ఇచ్చిన, కానీ నువ్వు వెళ్ళే మార్గ మధ్యలో ఎక్కడనైనా కింద పెట్టినట్టయితే మళ్ళీ ఆత్మలింగాన్ని తీసుకోవడం నీ వశం కాదు అని శివుడు రావణుడితో చెప్తాడు. సరే పరమేశ్వర అని రావణాసురుడు ఆ యొక్క ఆత్మలింగాన్ని ఒక చెక్క పెట్టెలో ఉంచి ఒక వస్త్రంతో మూటగట్టుకొని భూలోకానికి బయలుదేరుతాడు. రావణాసురుడు లంకలో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువుని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు వెంటనే తన మాయతో రావణాసురుడు వెళ్ళే దారిలో సూర్యాస్తమయం అయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి అటు ఇటు చూడగా ఒక బాలుడు కనిపిస్తాడు. రావణాసురుడు ఆ బాలుడితో, ఈ ఆత్మలింగాన్ని కొద్దిసేపు పట్టుకో అని అంటాడు. నేను స్నానం ఆచరించి వచ్చే వరకు కింద పెట్టొద్దు అని చెప్తాడు. ఈ లింగము చాలా బరువు ఉంటే నేను ఎక్కువసేపు మోయలేను. ఒకవేళ నేను మోయలేని పరిస్థితి వస్తే మిమ్మలను 3 సార్లు పిలుస్తా.
మీరు 3 సార్లు పిలిచినా రాకపోతే ఈ లింగాన్ని భూమిపైన పెడతా అని ఆ బాలుడు రావణాసురుడితో చెప్తాడు. బాలుని మాటలకు అంగీకరించిన రావణుడు ఆత్మలింగాన్ని బాలుని చేతిలో పెట్టి సంధ్య వార్చుకోవడానికి బయలుదేరుతాడు. రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి బయలుదేరిన వెంటనే ఆ బాలుడు లింగం యొక్క బరువుని మోయలేకపోతున్నట్లు రావణుడిని పిలుస్తాడు. రావణాసురుడు వెంటనే బాలుని దగ్గరికి వచ్చే లోపలనే ఆ బాలుడు ఆత్మలింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి భూమి మీద లింగాన్ని పెట్టినందుకు కోపంతోని ఆ బాలుని నెత్తి మీద ఒకటి కొడతాడు. బాలుని నెత్తి మీద గుంటబడుతుంది. ఆ బాలుడు ఎవరో కాదు, మన బాల గణేశుడు. వినాయకుడు ఆ లింగాన్ని భూమి మీద నిలిపిన స్థలమే గోకర్ణ. భూమి మీద పెట్టిన ఆత్మలింగాన్ని తీయడానికి రావణాసురుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయినా కానీ ఆత్మలింగం రాదు. కోపంతోని రావణాసురుడు ఆత్మలింగంపై ఉన్న కవచాన్ని అటు ఇటు విచ్ఛిన్నం చేసి విసిరేస్తాడు. అప్పుడు ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని విసిరేయడం వలన కందుక అనే పర్వతం మీద పడింది. ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వర దేవాలయంగా అవతరించింది. మురుడ అంటే కన్నడలో వస్త్రము అని అర్థం. అందువలన ఆ ప్రాంతానికి మురుడేశ్వర్ అనే పేరు వచ్చింది. ఆత్మలింగం నిలిపిన గోకర్ణ దేవాలయం నుంచి మురుడేశ్వర్ సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావణాసురుడు ఆత్మలింగం పైన ఉన్న కవచాన్ని కోపంతో విసిరేయడం వలన ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ప్రాంతాన పడింది. కవచం పడ్డ ప్రదేశం వచ్చేసి సజ్జేశ్వర, కవచం పైన ఉన్న మూతబడ్డ ప్లేస్ వచ్చేసి గుణేశ్వర, కవచం పైన ఉన్న వస్త్రం పడ్డ ప్రదేశమే ఈ మురుడేశ్వర దేవాలయం. ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి టెంపుల్ ముందల పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఇంకా మేమైతే దర్శనానికి గుడి లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే గుడి లోపలికి వచ్చినాం మేము. ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కదా, ఇదంతా గర్భగుడికి బయటి సైడ్ అన్నట్టు. అన్ని గోల్డ్ కలర్ పెయింట్తోనైతే వేసిరు. మొత్తం చూడడానికి గోల్డ్ లెక్కనే కనపడుతుంది. ప్రతి ఒక్క అల్వార్ల దేవాలయాలు కూడా ఈ చుట్టుముట్టు ఉన్నాయి అన్నట్టు. ఇక భక్తులు దర్శనం చేసుకొని వచ్చి కూడా కాసేపు గుళ్ళ సేద తీర్చురు అన్నట్టు. ఇదైతే గర్భగుడిలోకి అయితే క్యూ ఉన్నట్టు లైన్ ఉన్నది. వెళ్ళేసి ఆ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాలి. ఇక్కడ మనకు గోల్డ్ కలర్ గోపురం మీదకి వెళ్ళి వెనుక సైడ్ శివుని విగ్రహం కనిపిస్తుంది కదా, ఇక్కడ గర్భగుడికి ముందు ముఖద్వారాన మొత్తం వెండితోని చేసిన కమాన్ అయితే ఉన్నది. చూస్తానికైతే చాలా అంటే చాలా బాగున్నది. ఇప్పుడు మేమైతే లైన్ ద్వారా దర్శనానికి అయితే వెళ్తున్నాము. తీర్థం తీసుకోపోరు అందరు. తీర్థం తీసుకో. ಪ್ರಸಾದ್ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గణపతి దేవుని ఇక్కడ తీయడం. ఇది బయటి సైడ్ టెంపుల్ లోపల. ఇప్పుడు వచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ చుట్టుముట్టు ఉన్న దేవాలయాల కాడికి పోయి మా వాళ్ళందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు బయటికైతే. మొత్తానికైతే గుడి చుట్టూ అయితే అన్ని అమ్మవారి విగ్రహాలను స్వామివారిని అక్కడక్కడనైతే ప్రతిష్ఠించారు. భలే కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము దర్శనం అయిపోయిన తర్వాత ఆ కొండపైన ఉన్న శివుని విగ్రహం చూడటానికైతే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ బయట నుంచి శివుని విగ్రహం దగ్గరికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా నుంచి విగ్రహం దగ్గరికి వెళ్ళాలని వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మెట్ల పై నుండి ఆ గుడి చాలా బాగా కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ గురించి ఏంటంటే అంత తెలియదు.
ఇగో శివుని విగ్రహం చూస్తురు కదా, మొత్తం సిల్వర్ కలర్లో కనిపిస్తున్నాడు. ఆ పక్కనే రావణాసురుడు ఆత్మలింగాన్ని బాలునికి ఇచ్చేది కూడా ఉన్నది స్టాచ్యూ అక్కడ. అగో సీ చూడండి ఎంత అంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ మా వాళ్ళు అయితే సగమే మెట్లెక్కి అలసిపోయి కూసురు చూడండి. ఇక్కడ విగ్రహం దగ్గర వ్యూ పాయింట్ బాగుంది కదా, అందరైతే వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాతనైతే ఇక మళ్ళీ మేము మెట్లు ఎక్కటం కంటిన్యూ చేసి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. శంభో శంకర, శంభో శంకర. ఇక మా వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరి వీడియోలు వాళ్ళు తీసుకుంటూనైతే పోతూనే ఉన్నారు. అగో చూస్తురు కదా, విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాము. పైనకు వచ్చినాక ఇంతసేపు మనం ఆ ఎక్కిన మెట్లది ఆ బాధ అంతా పోయింది. ఒకటేసారి స్వామిని విగ్రహం దర్శనం చేసుకొని ఇక ఈ విగ్రహం కింద కూడా అది ఏంటిది గుహలాగా ఉంది. ఆ గుహలో ఏంటంటే ఈ స్థల పురాణానికి సంబంధించిన బొమ్మల్ని కూడా కొన్ని పెట్టిరు. ఇంకా లోపల ఫస్ట్ వ్యూ వేసినాం కదా, అవే అన్నట్టు. నంది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూస్తురు కదా, విగ్రహం కిందనైతే టెంపుల్ అయితే ఉన్నది. ఇక్కడ కూడా స్వామివారే ఉన్నారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ విభూది గిట్ల అన్నీ ఉన్నాయి. ఇక్కడనైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గుహ లోపలనైతే ఈ స్థల పురాణానికి సంబంధించిన బొమ్మలు అయితే చుట్టూ రౌండ్గా పెట్టారు. స్టార్టింగ్ నుంచి మనం బయటికి వెళ్ళే వరకు ఆ బొమ్మల ద్వారా ఈ చరిత్ర అయితే మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా, మాకైతే మంచిగా దర్శనం అయింది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.